రోమాపత్రిక 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఈ రోమాపత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసం. ఈ రోమాపత్రిక అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది పాపానికి క్రీస్తు ఇచ్చిన విడుదలకి బహు చక్కగా పౌలు గారు వ్రాస్తారు ఈ గ్రంథంలో, ఈ పత్రికలో. 6వ అధ్యాయానికి వెళదాం. 6వ అధ్యాయంలో బాప్తిస్మము యొక్క అర్థాన్ని చెప్పాడు ముందుగా. ఎప్పుడు పొందుతాం బాప్తిస్మం? ఎప్పుడు పొందాం బాప్తిస్మం? పెళ్ళిళ్ళక? గుంపుగానా? ఎప్పుడు బాప్తిస్మం పొందేది చెప్పండి. ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణ పొంది యేసు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తరువాత బాప్తిస్మం. 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైతే ఏముందము? కృప విస్తరించవలనని పాపము నిలిచి ఉందమా? అట్లా రాదు. పాపము విషయమై చనిపోయిన మనము. పాపం పట్ల మన వైఖరి ఏంటి? పాపము విషయమై చనిపోయాము. చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము. ఎవరంట? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఏమంటున్నాడు? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందాం. 6వ వచనం ఏమనగా, మనమికను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము నిర్ధకమగునట్లు, అనగా మారు మనసు పొందకముందున మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదము. ఇలా అనేకమైన అంశాలు ఈ ఆరాధన రాసుకుంటూ వచ్చి ఈ 15వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగవారమని కామని పాపము చేయదమా? అది అన్నటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో? అనగా లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో? పాపానిక? క్రీస్తుగా? ఈ లోకములో రెండు క్రీస్తు దాసులు, అపవాది దాసులు. సాతాను సేవకులు, క్రీస్తు సేవకులు. రెండు ఒకేసారి బయకరావు. ప్రభు అంటాడు, ఎవ్వరు ఇద్దరు యజమానుల్ని సేవించలేరు. నువ్వు క్రీస్తు దాసులు అయితే సాతానుతో సంబంధం లేదు, అపవాదితో సంబంధం లేదు. నువ్వు సాతాను దాసులు అయితే క్రీస్తు నీకు పొత్తు లేదు. ఇంట్లో ఏదో ఒకటే. ఎవరికి దాసులుగా ఉంటావో, ఎవరు నీ యజమానుడో. ఈరోజు ఎవరు నీ యజమానుడు? ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తా లేదా సాతానా? ఎవరిని సేవిస్తున్నావు? ఎవరిని నీ జీవితంలో ప్రేమిస్తున్నావు? ఎవరికి నీ జీవితంలో అధిక స్థానం ఇస్తూ ఉన్నావు? ఎవరికి నీలో చోటు లేదు? క్రీస్తు దాసులము కావాలి, లేదంటే సాతాను దాసులము. ఇది చెప్పుకుంటూ వచ్చి అంటాడు, చూడండి, ఒకప్పుడు మనం పాపానికి దాసులుగా ఉన్నాం. చూడండి 17వ వచనము, మీరు పాపములకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమో, అనగా ఏ వాక్యములకు మీరు అప్పగించబడ్డారో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారై ఆ ఉపదేశ క్రమమునకు, ఆ వాక్యమునకు హృదయపూర్వకంగా లోబడితే
పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. క్రీస్తుకు దాసు ఎప్పుడు? హృదయపూర్వకముగా వాక్యమును విశ్వసించినప్పుడు. ఉపదేశ క్రమం. ఇందుకు దేవునికి స్తోత్రము అని 22వ వచనం చూద్దాం. అయినను ఇప్పుడు, ఎప్పుడు దేవుని దాసులు అవుతామో తెలుసా? మనం ఎప్పుడు దేవుని బిడ్డలమవుతామో తెలుసా? ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందువలన. దేవుని దాసులు కావాలంటే దేని విడుదల పొందాలి? పాపం నుంచి విడుదల పొంది దేవునికి దాసులైనందువలన పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. క్రీస్తు దాసులైతే దాని అంతమేంటి? నిత్యజీవము. అయితే పాపములో ఇంకా నిలిచి ఉన్నావా? పాపిగానే జీవిస్తున్నావా? రక్షణ మార్గము తెలపబడినా కూడా హృదయపూర్వకముగా విధేయత చూపకుండా, జీవితాలు మార్చబడకుండా, క్రీస్తు యేసు హృదయాన్ని అప్పగించకుండా నిష్ఠానుసారంగా జీవిస్తున్నావా? దానికి ఫలితం ఏంటంట? ఎలయనగా పాపము వలన వచ్చు జీతము. జీతం అంటే ఎవరికి జీతం ఇచ్చేది? పని చేసిన వారికి. ఇప్పుడు ఎవరికి పని చేస్తున్నావు? దేవుని విడిచిపెట్టి సాతాను పని చేస్తున్నావు, అపవాది పని చేస్తున్నావు. కాబట్టి ప్రభు ఏమన్నాడు? ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఆయన సేవ చేసేవాడికి ఆయన జీతం ఇస్తాడు. ఏంటా జీతము? నిత్య జీవం. మరి అపవాది కూడా ఇవ్వాలిగా జీతం. ఇన్నేళ్ళు మన జీవితం అంతా కష్టపడ్డంగా అపవాది కోసం వాడు కూడా జీతం ఇస్తాడు. కానీ అపవాది జీతం ఏంటంట? మరణము. ఏంటంట? మరణం. ప్రభు ఇచ్చే జీతమేమో నిత్య జీవము, అపవాది ఇచ్చే జీతము నిత్య మరణము. అందుకంటాడు, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. ఈరోజు కొద్దిసేపు మనము దేనికి దాసులుగా ఉన్నామో ధ్యానం చేద్దాం. సాతాను దాసులమా? క్రీస్తు దాసులమా? పాపానికి దాసులమా? నీతికి దాసులమా? ఒక వ్యక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథానికి 2 దయతో. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం. యెహోషువ అనగానే ఏమర్థం అవుతుంది మీకు? చెప్పండి. ఈరోజు ఎగ్జామ్ మీద గుర్తుందా? ఏ స్వార్థ మీద? మాకు స్వార్థ 4ంటికి మర్చిపోదు. మళ్ళీ ప్రార్థన అయిన తర్వాత నాకు గుర్తుండదు, ముందే చెప్తున్నాను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం అనగానే ఒక వ్యక్తి గుర్తుకొస్తాడు. ఎవరైనా? ఆకాను. ఎవరైనా? ఆకాను. 7వ అధ్యాయము 1వ వచనము. శపితమైన దాని విషయంలో. ఏ విషయం అంటే అది? దేవుడు కొన్ని శపించాడు ఈ లోకములో, కొన్ని వద్దు అన్నాడు, వాటిని చేయకూడదు అన్నాడు. అటువంటివి మనం చేసినా, మనతో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా అది శాపమే. అర్థమైందా? శపితమైనవి ఏది మన ఇంట్లో ఉన్నా అదేమవుతుంది? శాపం. ఏదొద్దన్నాడు దేవుడు? చూడండి 6వ అధ్యాయము. ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెం అంటే ఇంతైనా ఎక్కువ బనిలా. మనం ఏమనుకుంటాం? ఎక్కువ తీసుకుంటే పాపం. దేవుడు ఏమన్నాడు? శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై. అర్థమైందా? దేవుడు వద్దు అన్న దానిని కొంచెం తీసుకున్నా కూడా ఏమవుతుందంట? విషంగా మారింది, శాపం అవుతుంది. శపించాడు. దేనిని? ఎరుకోలో ఉన్న సమస్తాన్ని దేవుడు శపించాడు. శపిస్తే 7వ అధ్యాయం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎంతమంది ఇశ్రాయేలీలు చెప్పండి?
దాదాపుగా పిల్లలు పెద్దలు 20 లక్షల మంది. ఒక్క వ్యక్తి చేసిన నేరము, ఆ శపితమైన దానిని ఒక వ్యక్తి ముడితే ఇశ్రాయేలందరికీ అపజయము కలిగింది. ఎంతమంది తీసుకుంది? ఒక్కడే కదా. ఇక్కడ ఏమి రాయబడింది? ఇశ్రాయేలీయులు. ఆ ఒక్క వ్యక్తి పేరు చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరికీ ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఇతడు కూడా ఉన్నాడు. అంతేకాదు, ముందే చెప్పాడు దేవుడు. 6:18 చూడండి, 6:18 చూడండి ఏమన్నాడు? శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుంటే మీరు శాపగ్రస్తులై, అంతేకాదు ఇశ్రాయేలు పాళ్యమునకు శాపము తెప్పించి దానికి బాధ నువ్వు ఒక్కడవే కాదు, నీ పాపము ద్వారా, నీ అతిక్రమము ద్వారా నీ ఒక్కడవే కాదు, నువ్వు చేసిన పొరపాటు దోషము ద్వారా నీ ఒక్కడికే శిక్ష కాదు, పాళ్యమంతా. ఏ పాళ్యమంతా? ఇశ్రాయేలుల పాళ్యమంతా. ఈరోజు ఒక్కరి అతిక్రమం ద్వారా ఇన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి కదా, ఒక్కరి ద్వారా కదా. ఒకరు చేసిన దోషాలు, ఒకరు చేసిన పాపాలు, ఒకరు చేసిన ఒక్కరి ద్వారా కుటుంబం ఎంత బాధపడుతుంది. ఆనాడు ప్రభువు చెప్పాడు, ఏ ఒక్కరు చేసినా ఆ శాపం అంతా ఎవరి మీదకి వచ్చింది? ఇశ్రాయేలు పాలెమంతటి మీదకి వస్తుంది. ముందే చెప్పాడు ఆయన, చెప్పాడు. అంతేకాదు, బాధకులకు చేస్తారు శాపం తెప్పించి దానికి. కాబట్టి శపించబడిన దానిని ముట్టకూడదు, తాకను కూడా చెప్తే ఇప్పుడు అందుకడు ప్రభు అంటున్నాడు, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు. తిరుగుబాటు దేంతో సమానం? అది సోదరి ఎప్పుడైనా పాపంతో తిరుగుబాటు. తిరుగుబాటు కూడా పాపమే. మనం కూడా దొంగతనం, వ్యభిచారం ఇవి పాపాలని. తిరుగుబాటు అనగా దేవుని మాటకు లోబడిన జీవితం కూడా పాపమే కదా. ఏం తిరుగుబాటు చేశారు వాళ్ళు? ఎట్టనగా యోధా గోత్రములో జరహుముని మనుడును జబ్దీ మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంచెము కొంత. దేవుడు కొంచెం కూడా ముట్టకూడదు అన్నాడు, ఈయన కొంతే తీసుకున్నాడు. గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించెను. దేవుని కోపానికి కారణం ఏంటి చెప్పండి. ఈరోజు అనేక మంది అనుకుంటుంటారు, మా కుటుంబాల్లో దేవుడు కోపం ఉంది కదా, దేవుడు కోపించాడు, దేవుడు సహాయం చేయట్లేదు, దేవుడు మా పట్ల కృప చూపట్లేదు, ఆయన మా మీద కోపించాడు. ఎందుకు వచ్చింది కోపం? ఇశ్రాయేలందరి మీద ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తి చేసిన తిరుగుబాటు. శబ్దమైన దాంట్లో కొంచెము తీసుకొని దాచిపెట్టుకున్నాడు. తండ్రి పేరు చెప్పాడు, తాత పేరు చెప్పాడు, ఇతని పేరు కూడా చెప్పబడింది. చూడండి వాక్యం అంటుంది. ఇక యెరికోని ఎలా జయించారు తెలుసు కదా మీకు. యెరికోని ఎలా జయించారు చెప్పండి. యెరికోని ఎలా జయించారు? కత్తి ఎత్తలేదు, యుద్ధం చేయలేదు, దేవుడు చెప్పిన మాటను బట్టి 7 రోజులు, మొదట 6 దినాలు ఒక్కొక్కసారి తిరిగి వచ్చారు. 7వ రోజు 7 మార్లు తిరిగారు. 7వసారి ఆర్భాటంతో కేకలు వేశారు. యెరికో గోడలు కూలిపోయాయి. గొప్ప జయము. జయం ప్రక్కనే దేవుడు హెచ్చరిక ఉంటుంది, జాగ్రత్త. ఆశీర్వాదం పక్కనే కండిషన్ ఉంటుంది. ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడంటే కింద చొక్కేసి చెప్తాడు, ఇదిగో జాగ్రత్త, ఇది చేయొద్దు, దాన్ని నిలబెట్టుకోవాలంటే. కండిషన్ సప్లై ఉంటుంది కదా, అది గొప్ప జయము. కానీ ఒక కండిషన్ పెట్టాడు, ఏంటది? మీరు దానిలో ఏది ముట్టకూడదు. ఆ కొంత తీసుకొని దాచిపెట్టుకున్నాడు. యెరికో పెద్ద పట్టణము, ప్రాకారం కలిగింది. దాని తర్వాత హాయి అనే చిన్న ఊరుంది. వీళ్ళందరూ అనుకున్నారు ఆ గొప్ప పట్టణమే జయించాం కదా, ఇది ఎంత అనుకున్నారు. వెళ్ళారు, ఓడిపోయారు. ఒక మాట చెప్తున్నాను, మన జీవితాల్లో ఏదైనా అపజయము కలిగితే వెంటనే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా?
జయమిచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని ఎప్పుడు మర్చిపోవద్దన్నమాట. ఒక విశ్వాసివిగా దేవుని మార్గంలో ఉన్న నీవు, దేవునిలో జీవించే నీవు, రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన సన్నిధికి వస్తూ వాక్యము చేత ప్రార్థన నీవు ఒక అపజయం కలిగిందంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ అయ్యగారి దగ్గరికి, ఈ ఆంటీ గారి దగ్గరికి, ఈ అమ్మగారి దగ్గరికి, ఏ సోదగాళ్ళ దగ్గరికి మొహం లేకుండా అడుగుతున్నారు. లేరా వాళ్ళు వెళ్ళేవాళ్ళు? ఎక్కడికి వెళ్ళాలి? అపజయం కలిగితే నీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఎందుకు వచ్చింది ఈ అపజయమని ఆయన అడగాలి. అంతేగాని అటు ఇటు పరిగెత్తావా ఇంకా భ్రష్టులో అయిపోతాం. మర్చిపోవద్దు. చూడండి వాక్యంలో ఎప్పుడా మాట, అపజయం వచ్చేసింది, అపజయం వచ్చింది. 4వ వచనము, కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. అంతేకాదు వాళ్ళు తరిమి కొట్టారు. కాబట్టి జనుల గుండెలు కరిగిపోయాయి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందిరము ఎదుట ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందసం దగ్గరికి. యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మప్పుకొని తమ తల మీద ధూళి పోసుకొనొచ్చు. అయ్యో ప్రభువా యెహోవా. ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? వారిని పిలిచిన దేవునికి, ఇన్నేళ్ళు వారిని నడిపించిన దేవునికి, బానిసలుగా ఉన్నప్పుడు, ఐగుప్తులో కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు కదా. దేవుడే మోషేని విడుదల ఇచ్చాడు కదా. కళ్ళారా చూశారు కదా ఆయన అద్భుతాలు. 10 తెగుళ్ళు ఇశ్రాయేలు మీదకి, ఐగుప్తుల మీదకి 10 తెగుళ్ళు. ఇశ్రాయేలుకి ఏ హాని జరగలేదు. చివరికి మన దూత కూడా తప్పించాడు దేవుడు. ఎర్ర సముద్రం పాయలైంది. మోషే కాలం అంతా గడిచిపోయింది. యెహోషువ వచ్చాడు. ఇప్పుడు యొర్దాను దాటారు, యెరికోను పట్టుకున్నారు. ఈ చిన్న హాయి అనే పట్టణం దగ్గర ఎందుకు ఓడిపోయామో? మంత్రకులను అడగలేదు, మంత్రగాళ్ళని అడగలేదు. ప్రభు మనసు దగ్గరికి వెళ్ళారు. బట్టలు చెప్పుకున్నాడు యెహోషువ కన్నీటితో. ప్రభువా ఎందుకు అపజయమో? ఎందుకు అపజయమో? నువ్వు అడిగితే చెప్తాడా చెప్పడాయన? ఖచ్చితంగా చెప్తాడు. ఈ శాపానికి, ఈ అవమానానికి, అపజయానికి కారణం ఏంటో ప్రభువు చెప్పాలి, ఇంకెవరు కాదు. చూడండి ఏం చేస్తున్నాడో. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులు ఈ యొర్దాను దాని మీద దాటించితివి. మేము యొర్దాను అవతల వసించిన మేలు. ప్రభువా కనికరించుము, ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలు తమ శత్రులు ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలరు? కనానీయులు ఈ దేశ నివాసులు విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా అతులు చేసిన ఎడల ఘనమైన నీ నామం గురించి నేమి చేయదు ప్రార్థన చేయగా యెహోవా యెహోషువతో, లెమ్మో నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందవు, ఇశ్రాయేలీలు పాపము. మనం శనికి వచ్చి ఏంటది? పాపం. ఏ పాపం అది? తిరుగుబాటు అనే పాపం. ఇశ్రాయేలీలు పాపము చేస్తారు. ఎంతమంది చేస్తారు? ఒక్కడే. ఆ ఒక్కడు చేసిన పాపము పాళెమంతటికి ఎందుకు ముందే చెప్పాడు దేవుడు. శపితమైంది ఏది ముట్టుకున్నా మీ పాళెమంతటి మీదకి తెగులు వస్తుంది. ముందే చెప్పాడు ఆయన. ముందే గద్దిస్తాడు ఆయన. ఆయన ఆజ్ఞలో ఉంది. ఆయన ఆజ్ఞలో లోబడితే ఆశీర్వాదము, తిరస్కరిస్తే ఎంత పాపమో ఇక్కడ రాయబడింది. అది చిన్నదే, లెక్కలోకి రాదు. కానీ
దేవుడు లెక్కించాడు దాన్ని కూడాను. కొంచెము తీసుకొని ఆశించి ఏంటా పాపం చూడండి. దేవుడు అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరారు. ఏం మీరారు? ఏ నిబంధన అది? ఇశ్రాయేలుతో చేసిన నిబంధన. ఎన్ని నిబంధనలు ఉన్నాయి బైబిల్లో? చెప్పండి, ఎన్ని నిబంధనలు ఉన్నాయి చెప్పాలి. ఫస్ట్ నోవహుతో నిబంధన. ఇంద్రధనుసును పెట్టాడు, తిరిగి జలప్రళయం ద్వారా ఈ భూమిని నాశనం చేశాడు. తర్వాత అబ్రహాముతో నిబంధన, నిన్ను నీ సంతానాన్ని ఆకాశములో నక్షత్రాల వలె విస్తరింప చేస్తాను, ఎవరు లెక్క పెట్టలేడు. యాకోబుతో నిబంధన, ఇశ్రాయేలుతో నిబంధన. ఇదంతా పాత నిబంధనలు. ఇప్పుడు మనకున్నది ఏంటి? ఇప్పుడు క్రొత్త నిబంధన. మన నిబంధన ఏంటి? నా రక్తమూలైన క్రొత్త నిబంధన. మనతో కూడా నిబంధన చేశాడు రక్తం ద్వారా ఆయన. ఏంటి ఆ నిబంధన? నన్ను ఆశ్రయిస్తే, నన్ను అంగీకరిస్తే రక్తంతో మీరు కడిగి పరిశుద్ధ పరుస్తాను, దేవుని కుమార్తెగా మారుస్తాను. అది దేవుని నిబంధన. ఇశ్రాయేలీయులు నిబంధన మీరారు, నేను చేసిన నిబంధనను మీరారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి ఎన్ని పనులు చేసి కనపడేది ఒక్కటే. దేవుడికి ఎన్ని కనపడుతున్నాయి? మనం చూసేది ఏంటి? తెచ్చి దాచిపెట్టాడు అంతే. దొంగిలేడని కూడా అనం. అతిక్రమం చేశాడు యాకాను, కనపడ్డది తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. మనం చెప్పేది ఒకటే. దేవుడు నీ దగ్గర చెప్తున్నాడు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? శపితమైన దానిలో కొంత తీసుకున్నాడు, దొంగిలాడు, బొంకాడు, సామాన్లు దాచాడు. 4 నేరాలు మోపుతాడు. ఒక్క పనికి నేరాలు మోపుతున్నాడు, 4 నేరాలు. మనకు చిన్నదే, లెక్కలో కాదు మన దృష్టిలో, మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో ఒక్కొక్కడు విభజించి చెప్తున్నాడు. దొంగిలారు, బొంకారు, సామాన్లో దాచిపెట్టారు, నా నిబంధన మీరారు. చూడండి దేవుడి దృష్టికి ఎలా ఉంటుందో. ఆయన దృష్టికి మరుగది ఏది కూడా ఉండదు. అన్ని లక్షల మందిలో ఈ ఒక్కడు చేసిన పని దేవుడు చూచాడా? చూశాడు. ఆ వ్యక్తిని కొని ఉంటాడు. ఇంతమందిలో యుద్ధ భూమికి ఎంతమంది వెళ్ళాం కదా, 7 లక్షల మంది దోచుకున్నాం కదా, 6 లక్షల మంది యుద్ధశూరులు కదా మేమంతా కూడాను. ఈ 6 లక్షల మందిలో నా ఒక్కడిని దేవుడు చూచాడా? మనం అనుకునేది అదే. ఇన్ని కోట్ల మందిలో నన్ను దేవుడు చూస్తాడా? చూస్తాడు. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తాడు. ఆ కారును చూచాడు. చూడు వాక్యం మాట, కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై పాపము వలన వచ్చే మొట్టమొదటి ప్రతిఫలము శాపము. ఏంటమ్మా? ఏ పాపం అది? దేవుని ఆజ్ఞను, నిబంధనను త్రోసివేస్తే, అతిక్రమిస్తే, ఆయన మాటను త్రోసివేస్తే, అవిధేయత చూపితే, ఆజ్ఞ అతిక్రమే పాపం కదా. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను త్రోసివేస్తే వచ్చిన ప్రతిఫలము మొట్టమొదటిగా శాపము. ఎందుకు వస్తుంది శాపం? నా కుటుంబం శపింపబడింది. ఎందుకు వచ్చింది ఆ మాట? నా కుటుంబంలో దీవెన లేదు, ఆశీర్వాదము లేదు. ఎందుకు వచ్చింది ఈ మాట? ఏదో పాపము దాచిపెట్టబడి, అంతేనా? శాపానికి కారణం ఏంటి? బైబిల్ చెప్తుంది. ఎందుకు వచ్చింది శాపము? నిబంధన మీరి పాపము చేశారు కాబట్టి ఏమొచ్చింది? పాపానికి ప్రతిఫలంగా మనం తర్వాత ఆ మరణానికి ముందుగా కొన్ని వెంబడిస్తాయి. అయ్యే నేర్చుకోబోతున్నాం. పాప ఫలితం, పాపం వల్ల జీతం ఏంటి? మరణం. ఆ మరణానికి ముందుగా కొన్ని వస్తాయి శాపాలు.
ఓడిపోయారు. అపజయము, అవమానము ఇవన్నీ పాప ఫలితాలే. దేవుడు సూటిగా వాళ్ళకి చెప్తున్నాడు, యోసేపుతో చెప్తున్నాడు. చూడండి, దొంగి సామాను ఉంచుకున్నారు కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుక తిరిగారు. అయితే ప్రభువా, మార్గం ఏంటంటే శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే గాని నేను మీకు తోడై ఉండను. మన ప్రార్థన ఏంది? ప్రభువా, నాకు తోడుగా ఉండు, కనురెప్పవలే కాపాడు ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని కాపాడు, నాకు తోడుగా ఉండు, నీ ఇమ్మానుయేలు దేవుడు కదయ్యా. దేవుడు అంటాడు. ఎప్పుడు ఉంటాడంట ఆయన? చెప్పడమ్మా, ఎప్పుడు ఉంటాడు? శాపగ్రస్తమైన దానిని, శపితమైన దానిని, దేవుడు వద్దన దాన్ని మనలో నుంచి తీసి దూరంగా పడవేస్తే తప్ప నేను మీకు తోడుగా ఉండను. దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? శపితమైన దానిని మనలో నుండి, మన కుటుంబాల నుంచి, మన హృదయంలో నుంచి తీసి పారేయాలి. అంతేనా? ఇంక వేరే మార్గం లేదు. నువ్వు తాయెత్తులు కట్టు, ఇంటికి దిష్టి బొమ్మలు పెట్టు, ఇంట్లో పటాలు పెట్టు, పూజలు చేయి, ఏమైనా పెట్టు. ఆ ఆశీర్వాదము, వచ్చిన ఆ శాపము, అవినీతి వలన వచ్చిన దేవుని ఉగ్రత పోవాలి అంటే ముందు అది తీసి బయట పడవేయ. అంతకుముందు ఒకసారి ధ్యానం చేస్తాం, కొద్ది రోజులు అడుగుతాం. యాకోబు జీవితంలో ఒక శాపం కలిగింది. అన్య దేవతలతో ఇంటిలో తెలిసి కూడా ఉంచుకున్నాడు. తెలుసు రాహేలు తీసుకొచ్చిందని. రాహేలు చనిపోయిన తర్వాత బయటపడ్డాయి అవి, కానీ తీసివేయలేదు, అలాగే ఉంచాడు. దాని ఫలితంగా కుమార్తె చెరబడింది, కుమారులు హంతకులయ్యారు, భయము, నింద. వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నీ శ్రమ దేవునికి వచ్చిన దేవునికి వెళ్ళి బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టు, అక్కడ ఉండిపో అంటే యాకోబు అంటాడు తన పనివారిని, ఇంటివారిని పిలిచి, లెండి మనం లేచి బేతేలుకి వెళదాం, మన వద్ద అన్ని దేవతలన్నింటి కూడా ఏం చేయాలంట? పారవేయాలి. శపితమైనవి ఆ వ్యర్థమైన ఆ విగ్రహాల ద్వారా, ఆ గృహ దేవతల ద్వారా ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే శాపము? ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి, ఒక బొమ్మను ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుని శాపం ఆ ఇంటి మీదకి వచ్చింది. తోడుగా ఉండే దేవుడు విడిచిపెట్టాడు. ఒక్క కుమార్తె జీవితం పాడైపోయింది. కుమారుడు హంతకులైపోయారు, భయం తిండిపోయాడు, పారిపోవాలనుకున్నాడు. కానీ కృపగల దేవుడు మరలా వచ్చి చెప్తున్నాడు, లే ఇక్కడ కాదు ఉండవలసింది, లేచి బేతేలుకు వెళ్ళు. అలాగే శపితమైన దానిని మన మధ్య నుండి తీసివేస్తేనే తప్ప దేవుడు మనకు తోడుగా ఉండడు. అంతేనా? ఈరోజు ఆలోచించు. దేవునికి అసహ్యమైనవి, దేవునికి ఇష్టం లేనివి, దేవునికి సంబంధం లేనివి నీలో ఏమున్నాయి? నీ జీవితంలో ఏమున్నాయి? నీ గృహంలో ఏమున్నాయి? నీ కుటుంబంలో ఏమున్నాయి? అవి తీసివేస్తేనే తప్ప తిరిగి దేవుడు నీకు తోడుగా ఉండడు. వాక్యం చెప్పమాట చూడండి, ఏమంటున్నాడు? బహుతేటగా ఇశ్రాయేలు పాపం చేశారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా, శాపమైన బట్టే కాదు, శాపగ్రస్తులైన వారిని కూడా మీ మధ్య ఉండనివ్వద్దు. ఎంత కఠినమైన మాటమా! అంటే మనుషులను కూడా చెప్పండి, ఇప్పుడు భయంకరించే మాట ఇది. ఊరక వస్తువు తీసి పడేస్తే సరిపోలేదు, శాపగ్రస్తమైన వారిని కూడా మీ మధ్య ఉండనివ్వకూడదు.
ఏంటి ఆజ్ఞ? కఠినమైన ఆజ్ఞ. రోషము గల దేవుడు ఆయన. అందుకే పదే పదే చెప్పేది, మీరు అవిశ్వాస విద్యుడుగా ఉండొద్దు. ఎందుకు? ఉంటే శాపాన్ని కొందెచ్చుకుంటున్నారు. అంతే కదా? వాస్తవ కాదా? ప్రభు పద్ధతి, ప్రభు మార్గం ఇది. ప్రభు అంటున్నాడు, ఆ బంగారం వెండి తీసి పెట్టబడమని లేదు, శపితమైన వారిని కూడా మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడుగా ఉండను. చూడు తర్వాత ఏమంటున్నాడు ఇంకా, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి, ఎందుకు? శాపగ్రస్తులైపోయారు. పరిశుద్ధపరచి వాటిలా చెప్పము, రేపటి మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఇశ్రాయేలులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఎవరికి తెలియదు ఈ మాట. యోషువకు తెలియదు, పెద్దకు తెలియదు, ఇంటి ప్రక్కన వాళ్ళకు తెలియదు, ఆకానుకు తప్ప. ప్రభు అంటున్నాడు, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఏంటా ఒక్కటైనా చాలు కదా? శాపగ్రస్తమైంది ఒక్కటైనా చాలు. మనం అనుకుంటాం ఎన్ని కలిపితే అనుకుంటాం కానీ ఒక్కడున్నా చాలు. ఎవరుందో ఈరోజు మన జీవితాల్లో ఆలోచించి ఒక్కసారి ప్రభుని అడుగు, ప్రభువా నాలో శాపగ్రస్తమైనది ఏదైనా ఉంటే నాకు బయలుపరచు ప్రభువా, సరి చేసుకుంటాను. ఈ తెగులు కారణం, ఈ శాపానికి కారణం, ఈ అపజయానికి కారణము ఇదిగో నా విధేయత. నాలో నీకు ఇష్టమ లేనిది, నువ్వు మెచ్చుకోనిది, నువ్వు ఒప్పుకోనిది నాలో ఏదో ఉంది ప్రభువా. దయతో నన్ను కనికరించి అది నాకు బయలుపరిస్తే ఏం చేయాలి? మనం బిరువాలు దాచిపెట్టాలా? ఏం చేయాలి? సమాధి చేయాలి. యాకోబు ఏం చేశారు తెలుసా అండి? అన్నిటి తీసుకెళ్ళి పిచ్చి వృక్షం కింద పాతిపెట్టారు. శాపగ్రస్తమైన దానిని తీసివేయాలి. ఈరోజు ప్రభువుని అడగాలి, ప్రభువా నా జీవితంలో ఈ శాపానికి కారణం, ఈ శ్రమకు కారణం, ఈ దుఃఖానికి కారణం ప్రభువా, నీకు ఆయాస్కర మార్గం ఉంటే దయతో నన్ను క్షమించి నాకు బయలుపరచు ప్రభువా. నేను తుంచేస్తా, తీసివేస్తాను, కాల్చివేస్తాను, నన్ను పరిశుద్ధపరుచుకుంటాను ప్రభువా. తప్పదు, చేయక తప్పదు. లేదంటే మరణము శాపము మనల్ని విడిచిపెట్టవు. చూడు ప్రభు ఏమంటున్నాడు, మీలో శాపగ్రస్తం ఒకటి ఉంది, మీరు దాన్ని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయ వరకు మీ శత్రువు మీరు ఎప్పుడు దాకా జయం ఎప్పుడు వస్తుంట? ఆ శాపగ్రస్తమైన దాన్ని తీసివేస్తే తప్ప మీకు జయము రాదు. అంతేనా? ఎవరి మార్గం ఇది? దేవుని మార్గం. చూడు ఎలా ఉంటాయి దేవుని మార్గాలు, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయో సూటుగా చెప్తున్నాడు దేవుడు. ఆ శాపగ్రస్తమైన నిర్మూలన చేస్తే తప్ప మీకు జయము రాదు. ఉదయమున ఒక్కొక్కటి విలువమైన గోత్రాలను బట్టి వరుసన పిలిచారు. పిలిస్తే 16వ వచనము, యెహోవా ఈ కబడి యెహోవా ఉదయాన్నే లేచి ఇశ్రాయేలు వారి గోత్రమును వరుసను బట్టి దగ్గర రప్పించినప్పుడు యోధా గోత్రం దొరికింది. యోధా వంశం దగ్గర రప్పిస్తే జరహీల వంశం పట్టబడింది. జహల వంశాన్ని పురుషుల వరుస దగ్గర తీసుకొస్తే జబ్ది, అప్పుడు అతడి పురుషులు అందరూ వస్తే జహముని మనమడు జబ్ది కుమారుడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. దేవుడు మరుగు చేయలేదు. ఏ వ్యక్తి పాపము చేశాడో అందరి ముందు ఆ ఒక్క వ్యక్తి నిలబెట్టాడు. ఒక రోజు వ్యక్తి అనుకున్నాడు, నన్ను ఎవరు చూస్తారు కదా, ఎంతమందిలో నేను దొరుకుతానా? ఎవరు పట్టుకున్నారు చెప్పండి? ఎవరు పట్టుకుంది? ఎవరు షో కాదు, పట్టబడేనో దేవుడు పట్టించాడు. ఎవరు? దేవుడు. తెలిసిన ఆయనకేగా, యెహోషువ కూడా తెలియదు. ఇదిగో ఆకాను పట్టబడేను. అప్పుడు యెహోషువ ఆకానుతో పైన కొట్ల, నా కుమారుడా
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయనట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపని బతిమాలుతున్నాడండి. ఇది సేవకుని మనసు, నాయకుని మనసు. కోప్పటి వెంటనే మనసు చేయమని లేదు, కొట్టమని లేదు. నా కుమారుడా ఏం చేస్తావు, దేవుడు మహిమపరచు, ఏం చేస్తావు ఒప్పుకో అంటే ఆకాను అంటున్నాడు. చూడండి, అప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. ఏమన్నాడు? నేను పాపం చేసింది నిజము. ఏంటా పాపము? దోపుడు సొమ్ములో ఓ పట్టుబట్ట, అంతే. ఏంటిదమ్మా? పట్టుచీర లాంటిది, పట్టుచారు అలాంటిది, ఒక మంచి షీనారు సిల్క్ చొక్కా. ఒక మాట చెప్పాలి, దేనికోసం తెచ్చుకున్నాడు శాపాన్ని చెప్పండి. జీవితమంతా పోబడిదేం కాదు ఇది. 4 రోజులు, ఎన్ని రోజులకు మాసిపోతే బట్టలు చెప్పండి. రోజు వేసుకుంటే ఎంత ఖరీదైన బట్టలైనా కూడాను కదా, చినిగిపోతాయి, చెమట కొట్టిద్ది. వాడకుండా బిరువాలే పెట్టినా ఓ సంవత్సరం వద్ది, రంధ్రాలు పడి ఉంటాయి కదా. వాడతనే చినిగిపోతాయి, వాడక భద్రం చేసిన వాటిని కూడా ఏం కొట్టేస్తాయి? చెమట. ప్రభు చెప్పాడు, చెమట కొట్టేస్తాయి. అలాంటిది ఒక పట్టు వస్త్రము, షీనారు పై వస్త్రం కోసం ఇశ్రాయేలందరికీ శాపం తెచ్చాడు. ఒక మంచి షీనారు వస్త్రమును 200 తులముల వెండిని, 50 తులాలు. తులం అంటే 10 గ్రాముల, అంతేగా? తులం అంటే ఎన్ని గ్రాములంట? 50 తులాలంటే 50 గ్రాముల బంగారు. బహుశా గట్టిగా పట్టుకుంటే ఇప్పుడు ఉంటుందేమో, అంతేనా? 50 గ్రాములు ఎంత ఉంటుంది బరువు? ఇంతే, కేజీ ఏం కాదు. 50 గ్రాములు రాయి తెలుసుగా మనకి. 100 గ్రాములు వేస్తేనే ఇంత రాయి ఉంటుంది. 50 గ్రాములు అంటే 50 గ్రాముల బంగారం కోసం ఏం చేస్తాడు? శాపము. ఎవరికి ఆ శాపం? తనకి, తన కుటుంబానికి, ఇశ్రాయేలు అందరికీ శాపాన్ని తెచ్చాడు. 200 గ్రాముల వెండి, 50 గ్రాముల బంగారం. అందుకే తేలిక జేబులో పెట్టుకొని తీసుకొచ్చాడు. ఎన్ని రోజులు ఉంటాయి? బహుశా ఉంటుంది ఆ మూటి కోసం తన ప్రాణాన్ని, తన కుటుంబ ప్రాణాన్ని, యావత్తు సమాజం యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టాడు. కారణం తెలుసా? మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి, అది శపితమైంది. అది మర్చిపోవద్దు. దేవుడు శపించిందని, దేవుడు వద్దన్నది. బంగారం తప్పు కాదు, దేవుడు వద్దన్నది తప్పు. ఇక్కడ పాపం ఏంటంటే బంగారం తీసుకోవడం కాదు, దేవుడు వద్దన్న బంగారాన్ని తీసుకున్నాడు, వద్దన వెండి తీసుకున్నాడు, వద్దన వస్త్రాలు తీసుకున్నాడు. చిన్న మాట చెప్తాను, బైబిల్లో ఉంది, ఒక పూట కుటికి వస్తున్నాయి, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఒక్క పూట. ఎంతమంది లేవు మనలో? లేవా? ఒక్క పూట భోజనం, ఎక్కడ విగ్రహారాధన, పోయి కూర్చుంటావు, ఎవడు చూసాడని. అదే ఒక పూట కూటి కోసం ఏం పట్టుకుంటున్నావు? శాపం కదా, శాపం కాదు. ఒక్క పూట తింటే అరిగిపోద్ది, కానీ ఆ శాపము తరతరాలు వదలదు. ఓ సంవత్సరం క్రితం భయం వేసి ఏడుపు వచ్చింది నాకు మనల పరిస్థితి చూస్తే. గుర్తుందా? రోజులు గుర్తున్నాయా? ఒక సంవత్సరం క్రితం మన సంఘము, మన విశ్వాస పరిస్థితి చూస్తే ఏడుపు వచ్చింది. ప్రభువా, నీ తెగులు రానియొద్దు, కేకలు పెట్టాము, ఏడ్చాము. తెలుసా మీరు ఏం చేశారు చెప్పండి? బళ్ళో బడి వాటి తెచ్చి ఇంట్లో, ప్రతి ఇంట్లో దండాలే, ప్రతి ఇంట్లో
దినగట్టదు ప్రభు అంది, ఒక పూట గుడికి వస్తుంది, అది శబ్దమైంది కాదా? ఆ కొంచెం తెచ్చినా అది దేవుడు ఒప్పుకుంటాడా? బంగారాన్ని ఒప్పుకోలా, వస్త్రాలే ఒప్పుకోలా. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను దయతో, నీ పాపాన్ని, నీ శాపానికి, నీ ఆవేదన కారణం అదేనా గుర్తుపెట్టుకో. శబ్దం అదే ఆశించావేమో గుర్తుపెట్టుకో నీ జీవితంలో. ఈరోజైనా పశ్చాత్తాపడితే తప్ప, ప్రభువా క్షమించని అడిగితే తప్ప, మారు మనసు పొందితే తప్ప ఆ శాపము మనమేంచి తొలగిపోదు. ఆయన క్షమిస్తేనే. ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నా అన్నగా, సేవకునిగా. ఏం తీసుకొచ్చారండి? 50 గ్రాముల బంగారం, 40 గ్రాముల వెండి, ఒక పట్టు బట్ట. ఏమైంది దాని ఫలితం? చాలా ప్రశ్న అడుగుతున్నాను. ఏముందన్నా, తింటే ఏమైంది? అరిగిపోతుగా తెల్లారోలికే. కానీ అది దేవుని ఆజ్ఞ, అది మర్చిపోదు. వద్దన్నది ఎవరు వద్దంది? ఎవరు వద్దంది? దేవుడు. నీ దేవుడు నిషేధించింది, నీ దేవుడు నిషేధించింది. అది ఎంత విలువైందైనా అది అసహ్యం కావాలి. నీ దేవుడు వద్దన్న దానిని నువ్వు తాకను కూడా తాకూడదు. ఇది కదా లోబట్టం అంటే ఆజ్ఞ. నువ్వు లోబడ్డావో లేదో దేవుడు చూస్తాడు, కానీ అది ఎంత విలువైందా దేవుడు చూడడం. మళ్ళా చెప్తున్నాను, అది ఎంత విలువైందా, బంగారమా వెండా, అది చూడ దేవుడు. నువ్వు మాట విన్నావా లేదా? లోబడ్డావా లేదా? అంతకు మించి ఇది బంగారము, ఇది వెండి, ఇవి రత్నాలు, ఇవి పొలము, ఇవి భూములు, అవి చూడ దేవుడు. ఒకటే, నువ్వు నా మాట విన్నావా లేదా? ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్న పాపం మన దృష్టిలో అది చిన్నదే. అయ్యో దానికంత శిక్ష వేయాలా అంటావేమో నువ్వు. కానీ దేవుడు ఒప్పుకోలేదు. శపితమైన వాటిని, శపితమైన వారిని, శపితమైన వస్తువులని మీ నుండి నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను. ఇంకెట్ట తోడుకుంటాడమ్మా దేవుడు? ఆయన ఆజ్ఞని మీరేస్తే, ఆయన వద్దంద చేసిన తర్వాత, అవిధేత చూపిన తర్వాత, శబ్దాల వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత, దాచిపెట్టిన తర్వాత, వాడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, వాడిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, వాడిని నీలోకి తీసుకున్నప్పుడు, నీ చుట్టూ ఉన్నప్పుడు ఎటుగా దేవుడు కృప చూపుతాడు, ఎలా దేవుడు తోడుగా ఉంటాడు, ఎలా దీవిస్తాడు. ఈ లోకములో కాదు, నిత్యత్వములో కనీసం చుట్టానికి కూడా అవకాశం లేదు పరలోకానికి. చూడండి, రాయబడిన మాట తర్వాత ఏమంటున్నాడు చూడండి. 7వ అధ్యాయం. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయే వరకు. 13వ వచనము, మీ శత్రులు ఏటా మీరు నిలవలేరు. ఉదయమున వరుసగా వచ్చారండి. ఆకాను పట్టబడ్డాడు. ఆకాను అంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, యెహోవా విరుద్ధంగా నేను పాపం చేసిన నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి శిరారు పై వస్త్రం, బట్టలు కూడా కాదు, పై కప్పుకునేది, శాలువాను కండవ లాంటిది పై వస్త్రం అంటే. శినారు పై వస్త్రమును, 200 తులములు వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో ఎక్కడ? నా డేరా మధ్య. ఎక్కడ దాచిపెట్టాడు? ఎవరికైనా కనపడిద్దా? దాని మీదే తిరుగుతుంటాం రోజు. కింద ఏముంది ఎవడికి? ఇంటి మధ్యలో, గుడారం మధ్యలో. ఇంకో మాట అడుగుతాను, వీళ్ళు ప్రయాణమైపోతున్నారుగా. హాయి ఎరుకోను ముట్టడిచ్చారు, జయించారు, ముందుకెళ్ళారు. హాయి ముందు గుడారం వేసుకున్నారు. ఎరుకో తెచ్చిన దాన్ని హాయిలో దాచిపెట్టాడు. ఆ గుడారంలో హాయి జయించిన ముందుకెళ్ళాలిగా. మళ్ళీ దీన్ని దవ్వి జాగ్రత్తగా భద్రం చేసి ఎవరు కనపడకుండా మళ్ళీ గుడారం చోట దాచిపెట్టాలి. అంతేనా? సొంతలు కాదుగా, ప్రయాణంలో ఉన్నారు, ఇంకా కణాను స్వాదం చేసుకోలేదు. ఓ మాట చెప్పాలంటే ఆ ఒక్క దాని వల్ల ప్రతిరోజు పాపం చేయాల్సిందే. ఎవరికైనా మనం దాచిపెట్టాలి. అడిగే ఎక్కడిది కనిగాడు అనుకోండి, అదిగో ఆ ఇరుకోదన్నాడంటే తీసుకుని ఎవరి షోకి
చెప్తారు, చెప్పరా? అయ్యా ముట్టాడు ఈ ఆకానని. కాబట్టి తిరిగి తన సొంత ఇంటికి చేరేదాకా, వాగ్దాన దేశం చేరేదాకా దీన్ని బద్దం చేసుకుంటా ఉండాలి. ఈ 3 వస్తువులు ఎంత కష్టం కదా అది, బయటపడకుండా. కానీ దేవుని దగ్గర దాచిపెట్టగలిగాడా? భూమిలో తన గుడారం మధ్యలో దాచిపెట్టి తిరుగుతూ ఉంటే అంటున్నాడు, చూడండి ఏం చెప్తున్నాడో, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉన్నవి, ఆ వెండి దాని కింద ఉన్నది ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయో ఒప్పుకొనేను. తాను చేసినదంతా ఒప్పుకొనేను. ఒప్పుకున్న మాత్రం విడిచిపెట్టబడ్డా? ఇశ్రాయేలందరికీ అపజయం వచ్చింది కదా. తనొక్కడికే కాదు, దేశమంతటికి అపజయము, అవమానము, శ్రమ కలిగింది. దాని ఫలితంగా చూడని రాయబడిందో ఆ శాపానికి ఫలితము. అప్పుడు యెహోషువ దూతలు పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెనో. ఎక్కడ? ఈరోజు మన హృదయంలో దాచబడి ఉంది. ఏ అతిక్రమము, ఏ దోషము కప్పుకుంటాం. అందుకే భక్తుడు అంటాడు, నా పాపం నేను కప్పుకున్నాను కానీ ఏటో ఒప్పుకుందు అనుకుంటుంది. దావీదు అంటాడు కదా, ఒప్పుకుందు అనుకుంటుంది. దాచబడి ఉన్నది. చూడండి, ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొచ్చి యెహోషువ యొద్దకును యెషూవ తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఏమని తెచ్చారు? లిస్ట్ ఇచ్చాడు. ఆ పై వస్త్రం, ఆ వెండి, ఆ బంగారం, ఆకాను, కుమార్తెలు, తన ఎడ్లు, తన పశువులు, ఆఖరికి ఏ డేరాలో కింద దాచిపెట్టాడో ఆ డేరా. అర్థమవుతుందా? ఎంత తేటగా రాయబడిన అర్థమవుతుందా? శపితమైన దానిని మీ నుండి నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు సాయం చేయనంటే ఒక ఆకాంతులతో సరిపోలేదు. ఆకాను దాచిపెట్టిన ఆ డేరా కూడా బయటికి వెళ్ళిపోవాలి. డేరా ఏం చేసిందండి? ఆకాను చేసింది ఒప్పుకోడు దేవుడు. ఎంత కఠినంగా ఉన్నాయండి దేవుని ఆజ్ఞలు కదా. ఆ స్త్రీ తెచ్చిన వెండి, ఆ బంగారము, ఆ పై వస్త్రం, దాంతోపాటు తెచ్చిన అయ్యగారు, ఆయనతో పాటుగా కుమార్తెలు, కుమారులు, ఎద్దులు, గాడిదలు, అంతను, మందను, డేరాను, వానికి సంవత్సరం పట్టుకుని ఆ కోరులోనికి తీసుకొచ్చి అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారి రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది ఈ రోజు దాకా ఉంది. ఈ రోజు కూడా ఆకోరు లోయలో ఆకాను మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమని? శపథమది ఏదున్నా నా స్థితే. అగ్ని 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 దేనికి సూచన? రెండవ రాకడలో నరకానికి సూచన కదా. నిబంధన మీరితే ఈ రోజుకు ఉందంటే అర్థమైంది. ఈ రోజుకి వెళ్ళే వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో చెప్తారు, ఇదిగో లోతు భార్య ఉప్పు స్తంభాన్ని చూసామంటారు, శనగకొండ చూసామంటారు. వాళ్ళు ఈ లోయ కూడా చూస్తారు, ఆకోరు లోయ. ఏమంటే ఆకోరు లోయలో శబ్దమైన తీసుకుంటే ఆకాను స్థితే మాట్లాడుతూ ఉంటుంది కదా. జ్ఞాపకం చేసుకోకసారి ఏమయ్యాడు ఆకాను? పాపం చేశాడు. పాపం వల్ల జీతం ఏంటి?
దాని ముందేమొచ్చింది? శాపం. శాపము పాపము రెండు కలిసి ఉన్నాయి. పాపం ఒంటరిగా ఉండదు, దాంతో శాపాన్ని కూడా తెస్తుంది. వర్ష కొద్ది వారికి ధ్యానం చేస్తాం, పాపంతో పాటు ఏమి వస్తాయో. ఈరోజు ఏమొస్తుందో పాపంతో పాటుగా? శాపం. మరి ఆ శాపం పోవాలి అంటే పాపాన్ని వేళ్లతో సహా తీసి పడేయాలి, దీంతో సహా వ్రేళ్ళు. అందుకంటాడే చేదైన వేరు ఏదైనా మొలిచి, చేదైన వేరు. ఇలా జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, పాపం వల్ల వచ్చే జీతమో మరణమో. ఏ అతిక్రమంలో ఉన్నాయి, ఏ అవిధేయత మనలో ఉంది, ఏ శాపగ్రస్తమైనవి నీలో నాలో ఉన్నాయి. విశ్వాసి ఉండకూడని చోట నీలో ఉండకూడదు, నీలో ఉంటే దేవునికి మహిమ కాదు కదా, ఆయన ఒప్పుకోడు కదా, ఆయన దహించు అగ్ని కదా, ఆయన చూచే దేవుడు కదా. జ్ఞాపకం చేస్తున్నారు, శపితమైన వాటి జోలికి పోను కూడా పోకూడదు. పోతే ఏమవుతుందమ్మా? ఎవరు గుర్తు తెచ్చుకోవాలి? ఆకాను ఆకోరు లోయ. ఆకాను ఆకోరు లోయ. ఆకాను అనగానే పై వస్త్రం, చిన్నారి పై వస్త్రం 200 తులాలు వెండి, 50 తులాల బంగారం. ఆకోరు లోయ అనగానే అవన్నీ వాటితో పాటు కుమార్తెలు, కుమారులు, ఎడ్లు, గాడిదలు, పశువులు, డేరా మొత్తం రాళ్లతో కొట్టబడి, చంపబడి, అగ్నితో కాల్చబడి, రాళ్ల కుప్ప వేయబడింది. ఆకాను ఆకోరు లోయ గుర్తు చేసేది ఏంటంటే, శపితమైనవి ఏదున్నా కూడా పాపం ద్వారా వచ్చే శపితమైనది దేవుడు ఒప్పుకోడు. అవి తీసివేస్తేనే తప్ప మన జీవితాల్లో జయము లేదు. ఏం లేదు? జయం లేదు. తీసివేయబడింది. ఆ తర్వాత దేవుడు అంటాడు చూడండి, 8వ అధ్యాయం 3వ చదువు ముగించుకుందాం. 8:1. మరి యెహోవా యెహోషువతో ఇట్లా, నేను భయపడొద్దు, జడియొద్దు, యుద్ధ సందేహం ఆయన మీదకి పొమ్ము, చూడు నేను నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. యెహోవా నీ చేతికి అప్పగిస్తాడు. అంతకుముందు ఏమైంది? ఓడిపోయారు. దేవుడు తోడుగా లేడు, ఆయన హస్త విరోధమైంది. కారణం ఏంటంటే శపితమైనవి ఆయన పాడెములో ఉన్నాయి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, శపితమైనవి ఉన్నావని తెలిసి కూడా ఉండనిస్తే ఆ శిక్షకు మనమే పాత్రలు. ఆయన వద్దనది చేస్తే వేరెవరో కాదు, మనం అనుభవిస్తాం, తప్పనిది మనకి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, పాపముల జీతం మరణము. మరణానికి ముందుగా అది శాపాన్ని తీసుకొని వస్తుంది. ఆకాను జీవితం తేటగా బోధిస్తుంది. ఎంతమంది ఆకానులు ఈరోజు మనలో ఉన్నారు? ఆకాను వంటి జీవితాలు అందరిలో ఉన్నాయి. ఆకాను వలె ఎంతమంది ఆయన ఆజ్ఞను, నిబంధన తిరస్కరించారు, ఎంతమంది ఆయన ఆజ్ఞను త్రోసివేశారు. వాక్యం బాగా తెలిసిన మనమే పాపం చేస్తే, వాక్యం బాగా తెలిసిన మనమే రాజీ పడితే ఇక మిగతా వారి పరిస్థితి ఏందమ్మా? వాక్యం తెలియకపోతే ఒక శిక్ష, తెలిసి తెలిసి చేస్తే చెప్పండి. ఆఖరికి తెలుసు కదా దేవుని ఆజ్ఞ, అందరికీ చెప్పాడు దేవుడు, శబ్దం మీద ఏది ముట్టకూడదు. తెలియకుండా చేశాను అంటే క్షమించబడేవాడేమో, కానీ తెలిసి చేశాడు. జ్ఞాపకం చేస్తున్నాను, ఏ శబ్దమైన మనలో ఉన్నా కూడాను వాడిని వేళ్లతో సహా పెరిగి వేస్తే తప్ప ఆశీర్వాదము రాదు, విజయము దొరకదు. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో, ప్రభువా నా హృదయంలో ఏవి శబ్దములో నాకు తెలియజేయండి తండ్రి. వాకితో మాట్లాడు ప్రభువా, నన్ను సరిచేయి, నాలో నుంచి తీసివేయి ప్రభువా, తీసివేసే కృపను దయచేయండి. మీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు. ఒకసారి రోమపత్రికలో ముగించుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయం మనం మరో వాక్యంలో చక్కగా గుర్తు చేద్దాం. అయితే దేవుని కృపావరము ఏంటంట? దేవుని కృపావరం ఎక్కడండి? అక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే
కృపగల దేవుడు, నువ్వు పశ్చాత్తాపడితే నీలో నుండి తీసివేస్తే ఆకాను వలె నాశనం చేయడు కానీ క్షమించేవాడుగా. తీసివేయకపోతే తెలిసేవాడికి అంతే. అర్థమైందా? ఆ కాలంలో అయితే ఇశ్రాయేలు ప్రజల దగ్గర శాపం తీసుకుని రాగా ఆకాను చంపబడ్డాడు. కానీ కృపాకాలంలో ఉన్నాం కదా, మారు మనసు పొందడానికి, సరిచేయబట్టడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు అవకాశం ఉండబట్టే నీవు నేను బ్రతుకున్నాం. ఇంకా మాడతావేమోనని అందుకే ఆ తోట మాది అడుగుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో. ఎందుకు? మరో మనసు పొందటానికి, ఈ శబ్దం తీసివేయటానికి, వాక్యం ఎరువు ద్వారా బలం పొందటానికి, దేవుని సన్నిధిలో నీరు కట్టబట్టడానికి, ఫలించడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. కానీ అవకాశాన్ని దుర్వినియోగం చేసి దేవునికి దూరమైపోయావా? శబ్దంలో తెచ్చిపెట్టుకున్నావా? ఆశించావా? ఆకాననే ఒక్క మాట చదివితే ఒక్కసారి మాట గుర్తు చేస్తారు. చూడండి, యోషువ గ్రంథంలో ఒక్క మాటకి వెళ్దాం దయతో. యోషువ గ్రంథంలో ఆకాన్ ఏమంటాడంటే, ఏం జరిగిందో తెలుసా? ఆకాన్ చెప్పే ఆ మాట ఎందుకు తీసుకున్నావా అనే దాని గురించి ఆయన చెప్పే జవాబు చూడండి. 21వ వచనము, దొప్పుడు సొమ్ములో ఒక మంచి షీనారు. మంచి ఎవరి దృష్టిలో మంచి? దేవుని దృష్టిలో చెబుతున్నాయిగా. మనిషి దృష్టిలో మంచి, మరి దేవుని దృష్టిలో అక్కడ ఎరుకోలో ఉన్నదంతా శపితము. ఆఖరికి ఎంత శాపం పెట్టాడంటే 6వ అధ్యాయములో చివరి వచనాలు చెప్తాడు. చూడండి, 26వ వచనము, 26. ఆ కాలమందు యెహోషువ జనుల చేత శపథము చేయించి, శపథం అంటే ప్రమాణం చేపించి ఆజ్ఞాపించాడు, ఎవడు ఎరుకో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి. ఎందుకు? దాన్ని ముక్కలు ముక్కలు పడగొట్టారు. ఎరుకో నాశనం చేయబడింది, నేలమట్టం చేయబడింది అంటాడు. ఎవడు ఎరుకో పట్టణానికి కట్టింపడానికి ఆలోచన చేస్తాడో వాడు శాపగ్రస్తుడు. వాడు దాని పునాది వేయగా జ్యేష్ఠ కుమారుడు చచ్చు. తలుపులు నిలబెడితే చివరి కుమారుడు. ఏంది శాపం? ప్రమాణం చేయించాడు పిల్లలందరి చేత, ఇది మీకు తగదు, ఎరుకో జోలికి పోవద్దు. ఎవరు వెళ్ళారు ఎరుకో జోలికి? ఒక్కడు. ఎవరు ఆ వ్యక్తి? ఆకాను. తెలుసు కదా, తాకూడదు. మరణం ఉంది. ఎరుకంటే మరణము, ఎరుకంటే చేదు. ఆఖరి రాజు గ్రంథంలో కొన్ని 100 సంవత్సరాల తర్వాత ఇదే జరిగితే చెప్పినట్టే నెరవేరేది. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు కూడా తన మనం మార్చుకునేవాడు. ఆయన వద్దన్నాడంటే వద్దు. నువ్వు కాదు అని బతిమలాడి దేవునితో ప్రభు రాజీ పడి అయ్యా కావాలంటే ఇస్తాడేమో, కానీ దానివల్ల శాపం తప్పితే మరొకటి దొరకదు. అంతే కదా. వద్దన దాన్ని నువ్వు బతిమలాడి తీసుకుంటావు కొన్నిసార్లు. దానివల్ల ఏం జరిగింది? పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు. నాకు తెలుసు, వాడు జలుబు చేస్తుంది, ఐస్ క్రీమ్ పెట్టకూడదు, పెడితే వాడికి జలుబు వస్తే జ్వరం వస్తుంది తెలుసు. వాడు ఏడ్చి వాడు గుణించుకుంటాడు. ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? నువ్వు ఏడుస్తున్నావని కనిగిరపడి కొంచెం తినని ఇస్తావు. తెల్లవారేసరికి దాని ఫలితం మాత్రం తప్పదు. కొన్నిసార్లు దేవుని దగ్గర పోరాడి అడుగుతావు, అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని. వద్దంటాడు, వద్దన్నా వదలవు, పట్టుకొని అడుగుతావు, ఇస్తాడు. కానీ దాని ఫలితాన్ని మనమే అనుభవించాలి. అంతే కదా. ఇదే జరిగింది. దాన్ని ఆశించి చూచి ఆశించి దాచిపెడితే అది ఆకానికి మంచిదేమో, లోకానికి మంచిదేమో, మనుషులు ఘనమైంచుతారేమో, కానీ దేవుని దృష్టికి అది న్యాయమైంది కాదు, సరైంది కాదు.
దాని ఫలితం ఎలా ఉంటుందో తెలుసు కదా. తేటగా చెప్పాడు ప్రభు. మరణము, పాపముల జీతము మరణం. రాత్రి ఈరోజు జ్ఞాపకం చేసిన సాయంకాలం సమయాన దేవుడిలో మనం కూడి ఉన్నాం. ప్రభు అడుగుతున్నాడు, శాపగ్రస్తం ఏది ఉన్నా కూడా నేను సహించలేను, రోషగల దేవుణ్ణి తీసివేయండి, తీసివేయండి, తీసివేయండి. నిర్మూలము చేస్తే తప్ప నేను మీకు తోడుగా ఉండను. నిర్మూలము చేయబడితే తప్ప నేను మిమ్మల్ని ఆశీర్వదించను. మీరు నుంచి తీసివేయబడితే తప్ప నేను మీతో రాను. ఇది ముందైనా పశ్చాత్తాపడి, ప్రభా తెలిసి తెలియక నా జీవితంలో ఈ శబ్దమైంది నేను ఆశించాను తండ్రి, నాలో ఉంది ప్రభువా, నా గృహంలో ఉంది తండ్రి. ఇదిగో నన్ను క్షమించి రక్తంతో కడుగు నాయన, నన్ను పరిశుద్ధపరచు, పవిత్రపరచు తండ్రి, రక్తంతో కడగండి ప్రభువా. ప్రతి పాప శాప భారం నిమిత్తమై శిలువలో మరణించిన ప్రభువా మీకు స్తోత్రాలు. ఆ శిలువ రక్తంను కడిగి పరిశుద్ధపరచమని ప్రభువుని అడిగి పశ్చాత్తాపడి దాన్ని మన ఎదుట తీసివేస్తే తప్ప దేవుడు మనకు తోడుగా ఉండడు. ఈ దినాన మోకరించు, ప్రభువుని అడుగు, ఆయన చెప్తాడు, చూపిస్తాడు. ఏది శాపగ్రస్తమైందో, ఏది దేవునికి వ్యతిరేకమైందో, ఏది దేవుని చిత్తము కాదో గుర్తెరిగి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి ఈ పాపములతో వచ్చే శాపాన్ని తొలగించుకుందాం. ఇదిగో దేవుని కృపావరాన్ని పొందుకొని నిత్య జీవాన్ని పొందుకుందాం. అట్టి కృప ఆత్మదేవుడు ప్రభు నీకు నాకు దయచేయనుగాక. ప్రభు కృప చూపితే వచ్చే వారం పాపములు వచ్చే మరొక ఫలితాన్ని ధ్యానం చేద్దాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయతో తలవంచండి. మోకరించుండగా వాకింగ్ కోసమై, వెత్తబడ వాకింగ్ కోసమై ఒకరిని ప్రార్థన చేయమని కోరుతున్నాను. దయతో